ఈ రోడ్లు మన రోడ్లు గుంతలు పడడం అవన్నీ మున్సిపాలిటీ చూసుకోవాలి. మన కౌన్సిలర్లు ఇప్పుడు కౌన్సిలర్ అయిపోయింది, ఆఫీసర్లు ఉన్నారు. అట్లా చైల్డ్ లేబర్కి ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు నేను 300 మందిని బీఆర్ పంపించారు. వాటిని దే ఆర్ నౌ ఈ పోలీస్ ఫోర్స్ కొంచెం స్ట్రెంత్ అయిన తర్వాత దే ఆర్ టేకింగ్ యాక్షన్. ఈ ఫ్లోరసిక్స్ నిన్ననే మన మీటింగ్లో చెప్తారు, మీరు అనుకుంటారు. ఫ్లోరసిక్స్ ఫండ్స్ ఉన్నాయి కానీ మన గవర్నమెంట్ యూటిలైజ్ చేయలేదు. ఇంకా సక్సెసివ్ గవర్నమెంట్స్ చంద్రబాబు వైఎస్ తరఫు అక్కడి నుంచి ఇంతవరకు కూడా ఫ్లోరసిక్స్ అది యాక్చువల్ మేజర్ ఒక ఫ్యాక్టర్. బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ కంప్లీట్లీ అయిపోతున్నారు. ఇయర్స్ టుగెదర్ ఒక డికేడ్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఒక 5 డికేడ్స్ అయిపోయినాయి. దాన్ని అంతా మనం ఫ్లోరసిక్స్ వెరీ సీరియస్ ఇష్యూ. ఇప్పుడు ఇటువంటివన్నీ మనం చూసుకోవాలి. విజయం తెలంగాణలో ఇవన్నీ చేయించినందుకు ఆయన అభినందిస్తున్నాను. మీకు ఇక్కడ నుంచి నేను సపోర్ట్ ఇస్తాను. నా రిక్వెస్ట్ క్వశ్చన్స్ అండ్ కామెంట్స్ అండ్ సజెషన్స్ ఫ్రమ్ ఆడియన్స్. ప్రొఫెసర్ ముత్యం రెడ్డి గారు ఉన్నారు, ప్రదీప్ పటేల్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ముత్యం రెడ్డి గారు, ఓకే. ముత్యం రెడ్డి గారు ఫార్మర్ రిజిస్ట్రార్, నల్గొండ యూనివర్సిటీ, the professor and well educated on education. మిత్రులారా, స్టేజ్ మీద ఉన్న మిత్రులు మిమ్మల్ని ఎట్లా అభినందించాలో అర్థం కావట్లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కాదు, తెలంగాణ రాకముందు నుంచి కూడా the concern towards the state, Telangana, and also the country and అప్పటి నుంచి చూస్తూ వింటూ వచ్చాం. ఐ డోంట్ నో, నేను యూఎస్లో ఉన్నప్పుడు బహుశా నేను చాలా మందితో ఫోన్లో మాట్లాడాను. మీరు ఎవరితో మాట్లాడినో లేదో కాదు. Some of them they invited, I was in Pittsburgh, invited to Philadelphia. మాట్లాడుతున్నాను. సో మిమ్మల్ని ఏంటంటే ఈ కన్సర్న్ కోసం నేను మనసారా అభినందిస్తున్నాను. ఇప్పుడు చాలా విషయాలు ఏంటంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు కొంచెం ఎక్కువ వచ్చినట్టుగా ఉన్నాయి. అయితే మీరు అందరూ మాట్లాడిన దాంట్లో కొంత ఫ్లోరసిస్ సపోర్ట్, తర్వాత ఇరిగేషన్. సరే, ఎడ్యుకేషన్ సంబంధించి అయితే దాదాపు నేను గత 30 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్ చూస్తూ ఏంటంటే వస్తుంది. ఈ మధ్య అంటే ఇవాళ అసలు హైయర్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది? స్కూల్ ఎడ్యుకేషన్ రీతిగా మీరు చెప్పినారు. చాలా స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ మీరు రెఫర్ చేశారు. జస్ట్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్. ఇక్కడ రోజు రోజుకు గవర్నమెంట్ స్కూల్స్ ఏంటంటే మూతపడుతున్నాయి. గవర్నమెంట్ స్కూల్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఏంటంటే ఉన్నారు. అదే ప్రైవేట్ స్కూల్లో మీరు అన్నట్టు ఎవరో ఒకరు అన్నారు, మమ్మీ డాడీ ఇంగ్లీష్ అని. ఆ ఇంగ్లీష్ కోసం ఏంటంటే చాలామంది పంపిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ మూతపడుతూ ఉంటే ప్రభుత్వాలు ఏంటంటే సంతోషించే స్థాయికి స్థితిలో ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా మాలాంటి వాళ్ళం ఏంటంటే ఈ విషయాల మీద మాట్లాడుతున్నాం, రాస్తున్నాం. ఏంటంటే ఎంతవరకు ప్రభుత్వాలు ఏంటంటే స్పందిస్తున్నాయి? మీరు ఇప్పుడు విజన్తో ఏంటంటే ముందుకు వచ్చారు. మీరు విజన్లో ప్రస్తావించిన అనేక విషయాలు కొన్ని దశాబ్దాలుగా ప్రస్తావిస్తున్నాం. అవి ఎక్కడా ఏంటంటే ప్రస్తావన రాకుండా పొలిటికల్గా అవసరమైనప్పుడల్లా రాజకీయ నాయకులు, పార్టీలు ఏంటంటే వాటిని ప్రస్తావిస్తూ కొన్ని స్లోగన్స్ కింద ఏంటంటే తీసుకుంటూ వస్తూ ఉన్నాయి. కానీ కాంక్రీటైజ్ ఏంటంటే అవటం అనేది ఎప్పుడూ జరగదు. తెలిసే ఇట్స్ టోటలీ డిఫరెంట్. ఏంటంటే కార్పొరేటైజ్ ఏంటంటే అయిన తర్వాత దెన్ పొలిటీషియన్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏంటంటే కార్పొరేట్ సెక్టర్. మేక్ ఇన్ ఇండియా ఏంటంటే మనం చూస్తున్నాం. సో యూ టేక్ ఆల్ ఆఫ్ అవర్ ఏంటంటే పూర్ ఫార్మర్స్ ల్యాండ్స్ అండ్ ఏంటంటే యూ కమ్ ఓవర్ హియర్. యూ డిస్ప్లేస్ ఏంటంటే అవర్ పీపుల్ ఏంటంటే కమ్ ఓవర్ హియర్. సో దిస్ ఇస్ వాట్ ఏంటంటే అవర్ కైండ్ ఆఫ్ ఏంటంటే విజన్. ఎడ్యుకేషన్ ఇవాళ నేను ఉన్న విషయాలను ప్రస్తావించాలి అని నేను అనుకుంటే మీ 5-6 మాట్లాడిన దానికంటే నేను ఎక్కువ మాట్లాడాల్సి ఉంటుంది కదా.
కాబట్టి నేను ఆ పని చేయడం ఏంటంటే అది బాగా కాదు. ఎంతోమంది కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు, మీరు మీ ఆలోచనల మీద కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు, మీరు ఏ రకంగా దీనికి ఈ విజన్ ముందుకు తీసుకుపోతారు, వాట్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్ ఏంటంటే డైరెక్ట్ అనేకమైన విషయాలు ఏంటంటే ఉండొచ్చు. కానీ మనకి ఎప్పుడైనా ఏంటంటే కూర్చుంటే నేను ఈ మధ్యనే ఒక 4 ఆర్టికల్స్ ఏంటంటే అందరికీ తెలవడం కోసం తెలుగులోనే రాశాను. ఇవాళ తెలంగాణ కాదు, ఉమ్మడి ఏంటంటే రాష్ట్రంలో ఇవాళ మొత్తం దేశంలో నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఏఐసిటి, ఎన్సిటి, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైనా తీసుకో, రెంట్ సీకింగ్ యాక్టివిటీ ఎంత ఉధృతంగా ఏంటంటే ఉందో, it's very difficult to, it's not at all difficult to understand if I narrate one of the incidents. Everybody is interested in rent seeking. Rent seeking is nothing but it is a crime. నేషనల్ లెవెల్లో వచ్చే ఇన్ఫర్మేషన్ మీరు ఇంజనీరింగ్ కాలేజీ గురించి ప్రస్తావించారు. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ చేసే స్థాయి ఏమిటి, ఇవాళ పెద్ద చర్చనీయాంశం ఈ రాష్ట్రంలో. ఫీజు రీయింబర్స్మెంట్ కాంటెక్స్తో ఇది పెద్ద చర్చనీయాంశం అయింది. అసలు ఆ వ్యవహారం అంతా ఏమిటి, అసలు ఏం జరుగుతుంది, ఆ విషయాలు ఏంటంటే ఒక్కొక్కటి చెప్పారు. రాష్ట్రం అన్నీ ఏంటంటే పేపర్లో అక్కడికి వచ్చింది. ఎంత దయనీయమైన స్థితితో, ఎంత దరిద్రం ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఇవాళ ఉందో. నేను ఆ మధ్య జేజేరెడ్డి ముందు వచ్చి ఆర్ట్స్ కాలేజీలో మీటింగ్ పెట్టి ఆ తర్వాత ఒక ఆర్టికల్ కూడా రాసినట్టున్నారు. ఆయన చలించిన తీరు, ఆయన బాధపడ్డ తీరు, అందులో ప్రస్తావించిన విషయాలు చాలా తక్కువ. వాటికే ఏంటంటే అంత బాధపడుతున్నారు. మా సంగతి డబ్బుల పాలు సెన్సిటివ్ పీపుల్. ఇవాళ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ నడుస్తున్న తీరు. నిన్న ఒక యూనివర్సిటీలో ఇంగ్లీష్లో మార్కులు తక్కువ ఇచ్చినారని ఆ ప్రొఫెసర్ని ఏంటంటే విపరీతంగా కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చిన మార్కులు తెలుసుకున్నమాట. మా అనుభవం ఏంటంటే ఒక సెషన్లో తక్కువ ఏం రాయకపోతే ఎట్లా, క్వశ్చన్ ఒకటైతే ఆన్సర్ ఒకటైతే ఎట్లా మార్క్ అంటే క్వశ్చన్ ఆన్సర్ నాకు సంబంధం లేదు. నేను రాసింది ఎకనామిక్సా కాదా చెప్పు. నేను ఆ సబ్జెక్ట్ రాసినా లేదా చెప్పు. నువ్వు అడిగిన క్వశ్చన్తో నాకు సంబంధం లేదు. నేను బండ బూతులు. మొన్న ఒక ప్రొఫెసర్ గారు, ఒక ప్రిన్సిపల్ గారు, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ గారు ఫోన్ చేసి, అయ్యా ఈ జీవితం ఏంటంటే దేనికో నాకు అర్థం కావట్లేదు, ఈ ప్రిన్సిపల్షిప్ ఎందుకో నాకు అర్థం కావట్లేదు, ఈ బండ బూతులు ఏంటంటే ఎట్లా ఏమిటి ఇది, ఎవరు చెప్పాలి, ఎట్లా చెప్పాలి. అకౌంటబిలిటీ గురించి మాట్లాడిన చాలా ఇన్స్టెన్షన్స్ ఇవాళ ఆర్టీఐ యాక్ట్లో ఇన్ఫర్మేషన్ అడిగితే ఇవ్వలేని స్థితిలో ఉన్నాయి. దిర్ ఇస్ నో అకౌంటబిలిటీ. వేర్ ఇస్ ద అకౌంటబిలిటీ? లెజిస్లేటివ్ అసెంబ్లీకి అకౌంటబిలిటీ ఉందా? ఆ రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేలకు ఏంటంటే ఉందా? ఎవరికి ఉంది అకౌంటబిలిటీ అని ఈ కింద ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే ఇవాళ వాళ్ళు కుర్చీలు ఎత్తుకుంటే, వాళ్ళు మైకి నిలబడుతూ ఉంటే, దేశ బెంచీల మీద కూర్చుంటే, నేషనల్ ఏంటంటే సాంగ్ అది వస్తూ ఉండగా ఏంటంటే ఏదో చేస్తూ ఉంటే, హౌ డు ఎక్స్పెక్ట్ ఏంటంటే పీపుల్ బిలో టు ఫాలో ఆల్ దిస్ థింగ్, ది వాల్యూస్. ఎవరికి ఆదర్శం, ఎవరికి ఏంటంటే ఇది కింద స్టూడెంట్స్ కానీ మిగతా ఏంటంటే బిలో ది లెజిస్లేచర్ దేర్ ఆర్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఏంటంటే బాడీస్. జిల్లా పరిషత్ ఉంది, మున్సిపాలిటీ ఉంది, కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, అనేకమైన ఆర్గనైజేషన్స్, వాడి ఇన్స్టిట్యూషన్ బాడీస్ ఏంటంటే ఉన్నాయి. ఆ మీటింగ్లో ఏం జరుగుతుంది? కొట్టుకోవడం, బండ పూర్తులు ఏంటంటే తెచ్చుకోవడం. ఏదన్నా ఒక్క ఇష్యూ మీద సమగ్రమైన చర్చ ఏంటంటే జరుగుతుందా? సేమ్ ఏంటంటే ఇన్స్టిట్యూషన్లో ఉంది. అందుకే ఏంటంటే విద్యార్థులు కూడా ఇవాళ పంతులను కొట్టడం, బండ పూర్తులు ఏంటంటే తిట్టడం, అక్కడ నుంచి ఇక్కడ దిగుమతి ఏంటంటే ఇట్స్ ఇంపార్టెంట్. Who are the role models? These are the leaders and they are role models to all these students. Evaluation system ఎట్లా ఉంది? మీరు కూడా అన్నారు, సెమిస్టర్ సిస్టమ్, ఎస్. Grading, yes. CBCS, yes. There are institutions, even aided colleges and government colleges, these things are systems are introduced. They are already there.
ఎడ్యుకేషన్ స్కిల్ గురించి మనం మాట్లాడుతున్నాం. వాట్ ఫర్ ఎస్ దిస్ ఇస్ నీడ్. దేనికోసం? దెర్ ఇస్ నో ఎంప్లాయ్మెంట్. Not even 20% and those who are coming out of these engineering colleges are no employed. It is just 15 to 17%. స్కూళ్ళన్నీ పాడైపోయి, స్కూళ్ళు పాడైన తర్వాత అక్కడ క్వాలిటీ ఏంటంటే లేకుండా యూనివర్సిటీలో క్వాలిటీ ఎక్కడ హౌ ఎక్స్పెక్ట్. పీజీ దాకా యూజీ దాకా తెలుగులో చదివి ఏంటంటే వచ్చిన తర్వాత సడన్లీ ఇఫ్ యూ ఆస్క్ స్టూడెంట్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ఎంఏ ఎంఎస్సీ ఇది ప్రాబ్లం. ఎంఏలో కూడా ఎంఎస్సీలో కూడా తెలుగులో రాసిన తర్వాత పిహెచ్డీ నువ్వు ఇంగ్లీష్లో రాయి ఇది ప్రాబ్లం. జేబులోకి ఏంటంటే కాపీ తీసి రాస్తున్నాడు డీబార్ ఏంటంటే పిహెచ్డీ. ఐ వాజ్ రైటింగ్ నాట్ ఓన్లీ వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ యూనివర్సిటీలో గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న వాళ్ళు ఎవరు కాంపోజిషన్ 96% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ. ఈ సెక్షన్స్ నుంచి ఎప్పుడైతే హైయర్ ఎడ్యుకేషన్ వచ్చిందో గవర్నమెంట్ స్టార్టెడ్ ద స్టేట్ స్టార్టెడ్ విత్ వైట్ నో టీచర్స్. ఉస్మానియా యూనివర్సిటీలో 1200 మంది టీచర్స్, ఇవాళ 500 మంది కూడా లేవు. మిగతా 600 టీచర్స్ ఆర్ అవుట్సోర్స్ కాంట్రాక్ట్. వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దెమ్? నా దగ్గర ఏంటంటే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు పిహెచ్డీకి ఏంటంటే 10 మంది ఉన్నారు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇంతవరకు నాకు మొహం చూపెట్టలేదు. ఇది వాళ్ళని ఏమనిపించదు లేదు, వాళ్ళ స్థితి అది, వాళ్ళ పరిస్థితి ఏంటంటే అది. ఒక్క పుస్తకం చదవలేదు, చదివితే అర్థం కాదు. లిటరేచర్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉండదు. ఒక పేర ఏంటంటే చదివితే అది బుర్ర లేకపోతే టీచర్ పడేస్తాం. వాట్ డూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దెమ్? అంటే పర్టికులర్లీ కన్వెన్షనల్ యూనివర్సిటీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు? ది సో కాల్డ్ ఇంజనీరింగ్ కాలేజ్ మేము ఉస్మానియాలో యూనివర్సిటీకి రాసిన డోంట్ శాంక్షన్ ఏంటంటే సచ్ ఎ వే, బట్ ఇట్ ఈస్ అవర్ ప్రియారిటీ. It is our right. It is we intend who will sanction that. It is not you. So these are the answers. అందరికీ తెలుసు పిహెచ్డీ లేదు, క్వాలిఫైడ్ టీచర్స్ లేదు, బట్ గవర్నమెంట్ శాంక్షన్ ఇంజనీరింగ్ కాలేజ్. వాడు వచ్చి ఏఐసిటీ నేను ఇప్పుడే చెప్పిన రెడ్ సీకింగ్ యాక్టివిటీ అని, వాడు వచ్చి ఇన్స్పెక్షన్కి ఏంటంటే వచ్చి ఒక ఆమె ఏంటంటే గద్వాల షాప్లో చీరల షాప్లో వైపు చూస్తుంది, ఇంకొక ఆమె పోచంపల్లి ఏంటంటే దీని వైపు చూస్తుంది, ఇంకొక ఆయన చార్మినార్ గాజుల వైపు చూస్తుంటాడు. భార్య ఏంటంటే గాజు సైజు తీసుకొని వస్తాడు. పలా ఏంటంటే అంటాడు మండేనో ట్యూస్డేనో ఇన్స్పెక్షన్ ఉంటే వాడు సాటర్డే వస్తాడు. సాటర్డే వచ్చి అక్కడ నుంచి మండే దాకా ఎంటర్టైన్ చేయమంటాడు. ఇప్పుడు డోంట్ డూ దాట్ ఈ విల్ రాంగ్ ఏంటంటే మరి వీడు ఢిల్లీకి ఏంటంటే ఇక్కడ తిరిగారు. ఎక్కడ ఎవరిని ఆయన క్వశ్చన్ చేసిన పాపం ఎవరిని అడగాలి ఇది ఏంటంటే వీళ్ళ చెత్త ఉంటే అని ఎవరిని అడగాలో ఇప్పుడు తెలిసినా కూడా వాడికి జవాబిచ్చే స్థితిలో ఉన్నాడా? ఎవరిని అడగాలో ఇట్స్ ఓకే, పలానోడు ఆ పలానోడు సంగతి నీకు ఏమైనా తెలుసా? సిచ్యువేషన్ కానీ ఇష్యూస్ ఏంటంటే వన్స్ మీ టాక్ అబౌట్ విజన్ టేక్ ఇంటూ నేను ఏం చెప్పాను మీకు 1% కూడా చెప్పలేదు. ఇట్లా ఇష్యూస్ ఏంటంటే ఉన్నాయి, ఎప్పుడన్నా ఏంటంటే కలిస్తే ఇవన్నీ డిస్కస్ చేసుకోవచ్చు, రాసుకోవచ్చు. ఆల్రెడీ ఏంటంటే అవసరం అంటే ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆయనకి ఏమంటే ఏంటంటే